విద్యాదాన్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ త్రూ ఎడ్యుకేషన్. విద్య ద్వారానే మార్పు, సమూలమైన మార్పు వస్తుంది సమాజంలో అనే సిద్ధాంతం మీద శిబులాల్ గారు ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు. సరోజిని దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంది. సరోజిని దామోదరన్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్లో పనిచేస్తుంది. అదేవిధంగా హెల్త్ కేర్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఇవి కేరళలో మారుమూల గ్రామాల్లో, ట్రైబల్ ఏరియాస్లో కూడా ఇది చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి డైరెక్టర్ మీరా రాజీవన్ గారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. Dear students, a very warm welcome. అదేవిధంగా ఈరోజు ప్రోగ్రామ్ని మనం ఆ, 3 భాగాలుగా విభజించవచ్చు డిస్కషన్లు. విద్యాదాన్ ఓవర్ వ్యూ, విద్యాదాన్ అంటే ఏంటి విషయం చర్చిస్తాం. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఆన్లైన్ టెస్ట్ మీరు ఏ విధంగా అటెండ్ అవ్వాలన్నది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. విద్యాదాన్ ప్రోగ్రామ్ను ఎస్డి శిబులాల్, కో ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండ్ ఎక్స్ సిఇఓ ఆఫ్ ఇన్ఫోసిస్, 1999లో కేరళలో ప్రారంభించారు. ఆయన చదువుకున్న స్కూల్ నుంచే మొట్టమొదటి స్కాలర్షిప్ని ప్రారంభించి అదే ఈ యొక్క కార్యక్రమాన్ని కుమారి శిబులాల్ ఈ యొక్క ప్రోగ్రాంని ఒక దేశమంతా వ్యాప్తం చేయాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యాదాన్ స్కాలర్షిప్ పొంది ఇప్పుడు వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతమందిని కాకుండా కొంతమందిని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాం. మనం ఇక్కడ కనిపిస్తున్న గౌతమ్ రాజేంద్రన్, ఆయన ఒక సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే తండ్రి గారికి స్పైనల్ అంటే నడుము ఇబ్బంది అవ్వడం వల్ల అది పిల్లలకి చదివించలేరనే అలాంటి సందర్భంలో విద్యాదాన్ గౌతమ్ రాజేంద్రన్ సెలెక్ట్ చేసి ఆయనకి డాక్టర్ చదువుకునే అవకాశం కల్పించారు. ఈరోజు అతను ఆ పేదరికాన్ని జయించి బాగా చదువుకొని ఈరోజు ఆక్స్ఫర్డ్ స్కూల్లో పీడియాట్రిక్స్, ఎండి పీడియాట్రిక్స్ పూర్తి చేసి ఆయన ఆదర్శంగా నిలిచారు. అలాగే ఈరోజు అదే కాకుండా తను స్థిరపడి కుటుంబంలో ఈరోజు వాళ్ళ అమ్మ నాన్నగారికి మంచి ఇల్లు, కారు, తన తమ్ముడు చెల్లిని బాగా చదివిస్తూ విద్యాదాన్లో మీలాంటి విద్యార్థులకి కొంతమందిని ఆయన సహాయం చేస్తున్నారు. ఆయనకి మనం ఖచ్చితంగా అభినందించాలి. అలాగే రేష్మ ఒక మారుమూల గ్రామం నుంచి తను కొంత అంగవైకల్యం ఉన్న వాటిని పక్కన పెట్టి నేను చదువుకోవాలనే సంకల్పంతో తను యూనివర్సిటీకి వెళ్ళి బిఏ చదవడానికి వెళ్తే ఊర్లో వాళ్ళందరూ బిఏ చదవడానికి నువ్వు అంత దూరం ఎందుకమ్మా, కరస్పాండెన్స్ ద్వారా చదవచ్చు కదా అంటే, మనం ఏ కోర్స్ చదివినా మంచి యూనివర్సిటీలో చదివితే తప్పకుండా మనకి మంచి అవకాశాలు వస్తాయి అని విద్యాదాన్ ద్వారా తను తెలుసుకొని ప్రయత్నించింది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి తను యూనివర్సిటీలో వెళ్ళి బిఏ చదివి అక్కడే ఎంఫిల్ చదివి ఈరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ అలా చాలామంది, కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితంలో చదువు ద్వారా మంచి మార్పుని తెచ్చుకోగలిగారు. ఇప్పుడు విద్యాదాన్ సెలక్షన్ ప్రాసెస్ కోసం మనం తెలుసుకుందాం. మీ నుంచి మేమేం ఆశిస్తున్నామంటే, అంటే మీకు ఒక 5-6 ఏళ్ళ పాటు విద్యాదాన్ ఒక సుమారు కొంతమందికి 1 లక్ష 2 లక్షలు స్కాలర్షిప్ ఇస్తుంది, దానికి మీ చదువు అయిన తర్వాత పావలా వడ్డీ కలిపి ఇవ్వమని మేము ఆశించట్లేదు. మీరు విద్యాదాన్ స్కాలర్షిప్ పొందిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ తల్లిదండ్రులని బాగా చూసుకొని మీ కుటుంబాన్ని బాగా చూసుకున్న తర్వాత మీరైతే ఎలాగైతే విద్యాదాన్ ద్వారా లబ్ధి పొందారో ఆ విధంగా విద్యాదాన్కి మీరు కొంతమంది స్టూడెంట్స్ని మీకు అవకాశం ఉన్నంత వరకు విద్యాదాన్ మీరు సపోర్ట్ చేసి కొంతమంది పిల్లల్ని మీరు చదివించాలి అని కోరుతున్నాం. అది చేయగలరా? తప్పకుండా మీరు చేస్తారు. ఎందుకంటే మనం
ఎక్కడి నుంచి వచ్చామో మూలాన్ని మర్చిపోకుండా మనం ఉంటే ఎప్పటికైనా మనలాంటి వాళ్ళని ఆదుకోవాలని ఒక సంకల్పం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా మీకు ప్రతి సమ్మర్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఒక 4 రోజుల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వస్తారో వాళ్ళకే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత రెసిడెన్షియల్ స్కాలర్షిప్ అమౌంట్ ఇచ్చిన తర్వాత రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళకి 4 days పాటు కెరియర్ కౌన్సిలింగ్, అలాగే సాఫ్ట్ స్కిల్స్ మీద, అలాగే రోల్ మోడల్స్, జీవితంలో బాగా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళతోటి ఇంటరాక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మీకు మొదటిసారే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయరు. సో మీ నుంచి మేము ఏం ఆశిస్తున్నామంటే మేము అడిగిన మీకు తప్పనిసరిగా మీ ఈమెయిల్ ఐడి ద్వారానే మేము కమ్యూనికేషన్ ఇస్తాము. మీరు ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు, ఆ మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. అలాగే మీరు సెకండ్ ఇయర్ పాస్ అయ్యారు, మీకు ర్యాంక్ వచ్చింది, మేమేం డాక్యుమెంట్స్ అడిగినా వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు మీరు దానికి స్పందించి మేము అడిగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీకు డెఫినెట్గా స్కాలర్షిప్ అన్నది కంటిన్యూ అవుతుంది. సో కొంతమంది స్కాలర్షిప్ వచ్చిన తర్వాత కంటిన్యూ అంటే సాధారణంగా ఏం చేస్తారంటే 10th బాగా చదువుతారు, ఇంటర్లో బాగా చదువుతారు, తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిలు కాళ్ళు ఎగరేస్తారు. సో అలా కాళ్ళు ఎగరేస్తే చదువు కూడా స్కాలర్షిప్ కూడా ఎగిరిపోతుంది. అంటే మీరందరూ ఆణిముత్యాలు కాబట్టి మీరు మీ యొక్క పెర్ఫార్మెన్స్ని ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటే, అంటే ఒకసారి ఏదో ఆరోగ్య సమస్య వచ్చి ఇంట్లో సమస్య వచ్చి ఒక సెమిస్టర్ మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ మొత్తం చదువునే పక్కన పెడితే మాత్రం స్కాలర్షిప్ ఆగిపోవడం జరుగుతుంది. అలాగే మీరు టెక్నాలజీని కూడా మీరు నేర్చుకొని దాన్ని ఉపయోగించుకోవాలి. మెయిల్ ఐడీస్ అన్నీ పంపించడం అలాగే. సో అలాగే ఆర్గనైజేషన్ చాలా ట్రాన్స్పరెంట్. మీకు మీ పోర్టల్లోనే మీకు ఎంత స్కాలర్షిప్ అమౌంట్ శాంక్షన్ అయింది, అది ఎప్పుడు పడింది, ఈ వివరాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అసలు ఈ ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా మీరు అటెండ్ అవ్వాలి అన్న దాని మీద మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. ఆ ఆన్లైన్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే మీకు ప్రతి ప్రశ్నకి 4 చాయిస్ ఉంటుంది. అందులో 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో కరెక్ట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మొత్తం ఒక 60 నిమిషాల పాటు మీరు ఎగ్జామ్ని రాయొచ్చు. సో క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్లోనే ఉంటుంది, అలాగే లోకల్ లాంగ్వేజ్ మదర్ టంగ్లో కూడా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇచ్చిన నిర్దిష్ట సమయానికి 15 నిమిషాల ముందు మీరు మొబైల్ అంటే ఎగ్జామ్కి సిద్ధంగా ఉండి ఆల్ టికెట్ని విద్యాదాన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఆ ఆల్ టికెట్తో పాటు మీరు 15 నిమిషాల ముందు సిద్ధం కావాలి. మీరు క్విల్గో విద్యాదాన్ స్కాలర్షిప్ టెస్ట్ అనే ఒక సబ్జెక్ట్, అంటే ఒక నేమ్ తోటి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి మాకు వెబ్సైట్లో ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో క్విల్గో విద్యాదాన్ స్కాలర్షిప్ టెస్ట్ అని ఉంటుంది. సో ఒక 5 నిమిషాల ముందు మీరు మీకు ఇచ్చిన 5 నిమిషాల ముందు మీరు మీ ఈమెయిల్కి ఈ పేరుతో ఈమెయిల్ వస్తుంది. గైడ్ లైన్స్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ మొబైల్ ఫోన్లో అయినా రాయొచ్చు, అలాగే ల్యాప్టాప్లో అయినా డెస్క్టాప్లో అయినా రాయొచ్చు, కానీ మీరు వాడే డివైస్కి కెమెరా ఎనేబుల్ చేసి ఉండాలన్నమాట. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఆ రోజు మీరు ఒక 1 GB ఎక్స్ట్రా డేటాని మీరు రీఛార్జ్ చేసుకుంటే మంచిది, ఎటువంటి ఇబ్బంది రాకుండా. అలాగే నెట్వర్క్ కనెక్షన్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ మీరు వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మంచిది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. అలాగే మీరు మొబైల్లో వీడియో ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవాలి, వీడియో ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ యొక్క ఫేస్ని డిటెక్ట్ చేస్తుంది. సో అందుకని మీరు ఎగ్జామ్ రాసినంతసేపు కెమెరా ఆన్ అయ్యే ఉండాలి. సో మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఫేస్ ప్రెజెన్స్ని డిటెక్ట్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ అది ఉంటేనే మీ యొక్క ఎగ్జామ్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. లేకపోతే కెమెరా ఎనేబుల్ అవ్వకపోతే మీ ఎగ్జామ్ని కన్సిడర్ చేయడం జరగదు.
సో అలాగే మిగతా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎలాంటివంటే మీరు రాస్తున్న రూమ్లో ఎవరు ఉండకూడదు. మీ యొక్క ఎవరైనా ఉంటే వాళ్ళ ఫేసెస్ని డిటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. అలాగే ఎటువంటి కాల్స్ వచ్చినా అటెండ్ అవ్వకూడదు ఆ 1 అవర్. మీరు మీ మొబైల్ని కానీ ల్యాప్టాప్ని కానీ టేబుల్ మీ యొక్క ఫేస్ నుంచి అడుగున్నర దూరంలో స్క్రీన్ని పెట్టుకుంటే ప్రాపర్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేసుకొని కూర్చోవాలి. అలాగే మీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ యొక్క మీరు కూర్చున్న చైర్ని వదిలి వెళ్ళకూడదు. తప్పనిసరిగా ఆ 1 అవర్ పాటు మీరు కూర్చోవాలి. ఎవరైనా డిస్టర్బ్ చేసిన వారికి ముందుగానే చెప్పి ఆ డిస్టర్బెన్స్ నుంచి మీరు అలాగే మీరు మొబైల్లో చేస్తున్నప్పుడు ఆన్సర్ కోసం మీరు గూగుల్లో వెతికారు అనుకోండి, అది మాకు ఆటోమేటిక్గానే అక్కడ మీ యొక్క బ్లాక్ స్పాట్ వస్తుంది. బ్లాక్ స్పాట్ వచ్చిన ప్రతి వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ అదర్ ఫోన్స్ కానీ ఎవరితో మాట్లాడడం కానీ ఇవేవి చేయకూడదు. రఫ్ బుక్, పెన్ను, పేపరు మీరు ఎగ్జామ్కి తీసుకొని రావచ్చు. ఈ ఆన్లైన్ టెస్ట్ చాలా ఎక్కువ మంది మొబైల్లోనే అటెంప్ట్ చేస్తున్నారు. మొబైల్లో అటెంప్ట్ చేస్తున్నప్పుడు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మన కెమెరాని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి మన మొబైల్లో అన్న దాని మీద ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. కెమెరా ఆప్షన్ని మీరు యాక్టివేట్ చేయడానికి మీ యొక్క మొబైల్లో క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు కింద అక్కడ చూస్తే ఈమెయిల్ ఐడిలో సెట్టింగ్స్లోకి వెళ్ళి కెమెరా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఎనేబుల్ చేసుకుంటే మీరు మీ ఈమెయిల్కు ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ పైన క్లిక్ చేస్తే విద్యాదాన్ స్కాలర్షిప్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ కనిపిస్తుంది కదా స్టార్ట్ టెస్ట్. సో మీకు ఇచ్చిన డేటు టైం ప్రకారం చూసుకొని ఆ టైం ప్రకారం స్టార్ట్ టెస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు కెమెరా ట్రాకింగ్ ఎనేబుల్ అని వస్తుంది. అది ఓపెన్ ఆల్ గుడ్ ఓపెన్ ద ఫామ్ అని దాని మీద క్లిక్ చేయాలి. సో అక్కడ కెమెరాని ఎప్పుడు అలౌ చేయాలన్నమాట, లేదంటే టెస్ట్ ముందుకి చేయడం అవ్వదు. ఇక్కడ మీరేం రాయాల్సిన అవసరం లేదు. అక్కడ విద్యార్థి పేరు అని ఉంది కదా, విద్యార్థి పేరు దగ్గర మీ పేరు రాయాలి. దాని తర్వాత మీ హాల్ టికెట్ మీద ఉంటుంది స్టూడెంట్ నెంబర్ అని, లేదా అప్లికేషన్ నెంబర్ కానీ స్టూడెంట్ ఐడి కానీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఆ విధంగా ఆన్సర్స్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఏమాత్రం దీన్ని కాపీ చేసి గూగుల్లో సెర్చ్ చేసిన ఇవన్నీ మాల్ ప్రాక్టీస్ ఎవరితో అయినా మాట్లాడి రాద్దాం అనుకున్నా తెలిసిపోతుంది అన్నమాట. సో లాస్ట్లో సబ్మిట్ టెస్ట్ అని క్లిక్ చేయగానే థ్యాంక్ యూ యువర్ టెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని వస్తుంది. 6 డిజిట్ నెంబర్ని స్టూడెంట్ ఐడి అంటారు. మీరు టైం దాటితే ఏమవుతుంది అంటే మీరు ఎగ్జామ్ 30 మినిట్స్ తర్వాత సబ్మిట్ చేశారనుకోండి, అది సేవ్ అవ్వకపోవచ్చు, సబ్మిట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ అయినా సరే టైం ఎక్సీడ్ అయింది కాబట్టి మేము దాన్ని కన్సిడర్ చేయడానికి అవకాశం ఉండదు. అలాగే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎగ్జామ్కి మీరు బాగా పెర్ఫామ్ చేస్తే సెకండ్ ఇయర్కు కూడా స్కాలర్షిప్ వస్తుంది. కానీ వాటితో పాటు సమ్మర్లో మేము నిర్వహించే 4 రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి తప్పనిసరిగా రావాలి. అది మ్యాండేటరీ. ఎవరైతే సెలెక్ట్ అయిన పిల్లలు ఆ ట్రైనింగ్కి వస్తారో వాళ్ళకే స్కాలర్షిప్ కంటిన్యూ చేయడం అన్నది జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట, ఈ సంవత్సరం నేను స్కాలర్షిప్ సెలెక్ట్ అవ్వలేదు కదా, నెక్స్ట్ ఇయర్కి నేను స్కాలర్షిప్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా ఇది అవ్వదు. ఎందుకంటే ఏ సంవత్సరం 10th క్లాస్ పాస్ అవుతారో ఆ సంవత్సరమే మీరు స్కాలర్షిప్కి అప్లై చేసి సెలెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తామంటే
మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అలాగే డిప్లొమా చదువుతున్న వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్ అర్హులే. చాలా సహనంతో ఈ వివరాలన్నీ విన్నందుకు విద్యాదాన్ నుంచి మీకు ధన్యవాదాలు. చాలా వరకు మీ యొక్క అనుమానాల్ని ఈ వీడియో ద్వారా నివృత్తి చేశామని మేము అనుకుంటున్నాము. ధన్యవాదాలు. ఏవైనా ఉంటే మీరు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ పెట్టి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు మరొకసారి.